నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సాధారణంగా హనీ ట్రాప్ కేసు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అని అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్ చేసిండు, తన వలలో పడేసుకొని డబ్బులు కాజేసిండు, లేదా పెళ్లి చేసుకొని మోసం చేస్తారని చెప్పేసి పదమే మనకు గుర్తొస్తుంది. సో దీంతో పాటు నిన్న మన లవ్ జిహాదీ అనేటువంటి కేసులు కూడా కొన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా వేరే మతస్థుడు ఇంకొక మతస్థురాల్ని తన వలలోకి లాగేసుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని ఇట్లా రకరకాల వాదనలు. అయితే మొత్తానికి హనీ ట్రాప్ అయినా లవ్ జిహాద్ అయినా ఇంకోటైనా కూడా ప్రేమ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమ ముసుగులో లొంగ తీసుకున్నాడు, ప్రేమ ముసుగులో డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి సాధారణంగా 99% మనకు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ హనీ ట్రాప్ మాత్రం దీనికి కొంత భిన్నంగా ఉంటది. ఆ మహిళే ఆ వ్యక్తి దగ్గర నుంచి సుమారు 9 నుంచి 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా, చివరికి పెళ్లి చేసుకోమంటే చేసుకోనని చెప్పేసి ప్లేట్ ఫిరాయించినట్లుగా ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. నా వెనకాల కనిపిస్తున్నదే ఇదే కంప్లైంట్. సో ఎవరిది ఈ కంప్లైంట్ లో ఉన్న పేర్లు ఏంటిది, ఆ మహిళ ఎవరు, ఆ కేసు పెట్టిన అతను ఎవరు, వాళ్ళ కొడుకు ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రైట్, ఇదే మనకు కనిపిస్తున్న కంప్లైంట్ ఇదే. అయితే కంప్లైంట్ చదివే దానికంటే ముందు ఒకసారి రండి. రైట్, ఇదేంది కంప్లైంట్ చూపిస్తా అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూపిస్తుండేది అనుకుంటున్నారా? ఇదే చూద్దాం ఒకసారి రండి. చూసిరు కదా, అశ్షు కింద చూడండి, అశ్షు రెడ్డి. గత 2 రోజుల నుంచి అశ్షు రెడ్డి చుట్టే మొత్తం సోషల్ మీడియా అంతా తిరుగుతూ ఉన్నది. ఎవరైతే అశ్షు రెడ్డి ఉన్నారో ఈమె యాక్ట్రెస్ ప్లస్ బిగ్ బాస్ ఫేమ్, మీరు చూస్తే గుర్తుపడతారు ఇవన్నీ. ఇవన్నీ ఆమెకు సంబంధించిన ఫొటోస్ ఇక్కడ. సో ఈమెనే గతంలో బిగ్ బాస్ లో ఉన్నది, కొన్ని షూటింగ్స్ చేస్తూ ఉంటది. సో అట్లా మొత్తానికైతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తి. సో అశ్షు రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో ఒక వ్యక్తిని మోసం చేసిందని చెప్పేసి ఆయన తండ్రి కేసు పెట్టిండు. సో అసలు ఆ కేసు ఏందనేది చూద్దామండి ఇప్పుడు. అంటే ఈమె ఎవరనేది చూపించడానికి మీకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన. అశ్షు రెడ్డి అంటే తనే, మీకు కనిపిస్తున్నది కదా ఈ ఫోటోలో ఉన్నది చూడండి, తనే మీకు కనిపిస్తున్నటువంటి అశ్షు రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ ఇవ. సో అసలు ఆ కంప్లైంట్ లో ఏమున్నదంటే ఒకసారి రండి. రైట్, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇది, డిస్ట్రిక్ట్ హైదరాబాదు. ఇక పిఎస్ ఐఎన్ఎస్పి అడ్మిన్ టీడీ అని చెప్పేసి అదొకటి, ఇక ఎఫ్ఐఆర్ నెంబరు, డేటు 20 తారీఖు, ఇట్లా ఈ యాక్ట్ వచ్చేసి అంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూడండి. అయితే దీన్ని ఎవరు పెట్టిర్రు ఈ కేసు అని అంటే, కంప్లైంట్ నేమ్ వచ్చేసి యనుమల సత్యనారాయణ మూర్తి. ఓకే, యనుమల సత్యనారాయణ మూర్తి, ఫాదర్ ఆఫ్ యనుమల ధర్మారావు. యనుమల సత్యనారాయణ మూర్తి అనేటువంటి పెద్ద మనిషి, అంటే ఆయనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ పెద్ద మనిషి ఆయన కొడుకు తరపున కేసు పెట్టిండు. ఎవరి మీద పెట్టిండయా అని అంటే, మిస్ వెంకట అశ్విని రెడ్డి కొయ్య, వెంకట అశ్విని రెడ్డి కొయ్య అలియాస్ అశ్షు రెడ్డి. ఇప్పుడు నేను చూపించిన ఫోటో ఏదైతే ఉన్నదో ఆమె మీద కేసు పెట్టిండు. సో మరి ఎందుకు కేసు పెట్టిండు అని చెప్పేసి ఒకసారి చూస్తే కనుక ఇటు రండి. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ PSCCS, కంప్లైంట్ ఆఫ్ హనీ ట్రాప్. ఇక్కడ చూడండి, కంప్లైంట్ ఆఫ్ హనీ ట్రాప్, హనీ ట్రాప్ చేసింది అని చెప్పేసి కంప్లైంట్ లో రాసిండు. హనీ ట్రాప్, చీటింగ్ అండ్ టేకింగ్ మనీ అండ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ రిగార్డింగ్ రెస్పెక్టెడ్ యనుమల సత్యనారాయణ మూర్తి, సన్ ఆఫ్ యనుమల ధర్మారావు, ఏజ్ 60 years, రెసిడింగ్ ఎట్ డీటెయిల్స్ మనకు అది బ్లాక్ చేసేది అవసరం లేదు మనకి. సో అట్లా ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ కంప్లైంట్ సీకింగ్ పోలీస్ యాక్షన్ అగైనెస్ట్ ద ఫాలోయింగ్ పర్సన్స్. ఎవరెవరి మీద కేసు పెట్టినంటే, అశ్షు రెడ్డి మీద పెడుతూనే ఫస్ట్ పర్సన్ ఆమెనే, వెంకట అశ్విని రెడ్డి కొయ్య అశ్షు రెడ్డి. తర్వాత వెంకట కృష్ణ కొయ్య, ఎవరైతే ఆమె ఫాదర్ ఉన్నారో వెంకట కృష్ణ కొయ్య. కింద వెంకట దివ్యారెడ్డి కొయ్య, ఆమె చెల్లె. దాని కింద కొయ్య యశోదారెడ్డి వాళ్ళ అమ్మ. మొత్తంగా ఈ సత్యనారాయణ అని ఎవరైతే ఉన్నారో ఆమె మీద, అశ్షు రెడ్డి మీద, వాళ్ళ నాన్న మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ సిస్టర్ మీద, మొత్తం 4 మీద కేసు పెట్టేసాడు. సో ఎందుకు పెట్టిండు ఏందనేది ఒకసారి చూద్దాం రండి. My son, Mr. YV Dharmendra, is a software engineer working in London, where he was in India in 2018. He met Mrs. Ashsu Reddy through mutual friends. Miss Ashsu Reddy told my son that she was an actress and that she completed masters in USA. She also said that she had come to Hyderabad work in films. ఏందా మ్యాటర్ అంటే, సత్యనారాయణ అంటే కంప్లైంట్ ఇచ్చిన ఆయన చెప్తున్నాడు, అయ్యా నా కొడుకు పేరు ధర్మేంద్ర, ఆయన ప్రజెంట్ లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆయన 2018లో ఇక్కడనే ఉంటుండే, హైదరాబాద్ లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా, అంటే నీకు తెలిసిన నాకు తెలిసిన మధ్యవర్తిత్వం ద్వారా అశ్షు రెడ్డి అనే మహిళ నా కొడుకు పరిచయం అయింది.
పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా మాట్లాడిండు. సో పెళ్లి వరకు వచ్చింది. అయితే అశ్విరెడ్డి కూడా నేను యుఎస్ఏలో చదివినా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫిలిమ్స్లలో యాక్టింగ్ మన సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ల కోసం చూస్తూ ఉన్నాను, సినిమా ఇండస్ట్రీలో పని చేస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్పింది. అయితే within 2 months of meeting him in March 2018, she told my son that she loved him and that she would marry only him. My son clearly informed her about his earlier marriage and the divorce was in process. She told him that his past did not matter and continued the relation. She told him అని చెప్పింది కదా. అయితే ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ ఇంతమందికే మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆమె చెప్పిందంట పరిచయమైన 2 నెలలకే, ఇక ధర్మేంద్ర నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఆయన నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జానం, ఇట్లాంటివి అన్ని చెప్పింది చెప్పాల్సినవన్నీ. అయితే ధర్మేంద్ర ఏమన్నాడట, అమ్మ నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, మరి నేను ఏదో ఫ్రెండ్ లాగా మాట్లాడినా నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, మరి ఎట్లా దానికి ఇప్పుడు అది కూడా డివోర్స్ ప్రాసెస్ లో ఉన్నదని చెప్పిండట. సరే ఏదేమైనా సరే నువ్వు నాకు నచ్చిన నేను చేసుకుంటా అని చెప్పేసి అన్నదని చెప్పేసి కంప్లైంట్ లో చెప్తున్నాడు. ఆఫ్టర్ మై సన్ యాక్సెప్టెడ్ హర్ ప్రపోజల్, షీ టోల్డ్ మై సన్ దట్ her H1B visa had issue. She admitted to my son that she has completed her masters and is not interested in further pursuing education anymore. She further stated that her education loan was pending and her father has stopped supporting her financially. She also admitted to the fact that she is interested in pursuing acting career and that she wanted to be an actress, for which she wanted to move back to India. యాజ్ సచ్ ఆస్క్డ్ హిమ్ టు సపోర్ట్ అని చెప్పేసి ఇక దాని గురించి చెప్తా. ఇక మొత్తం ఇక అసలు ఏంటంటే మ్యాటరు, అట్లా ఈ 2 నెలలకే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా. దాని తర్వాత ఆయన లండన్ పోవడం, తర్వాత మాట్లాడడం, ఇదంతా కూడా ఈ తతంగం అంతా జరిగింది. దాని తర్వాత ఏమైంది, అప్పుడు కొన్ని మొత్తం 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆయన దగ్గర నుంచి. 3 కోట్ల రూపాయలు పెట్టి ఒకసారి విల్లా కొనియమని అడిగింది, 1 కోటి రూపాయలు ఒకసారి అడిగింది, ఇట్లా మొత్తంగా 9.5 కోట్లు వసూలు చేసింది. మరి ఎప్పుడు చేసుకుంటున్నది పెళ్లి? 2 నెలల పరిచయమైన 2 నెలల కిందనే అన్నది కదా. మనోడు ఏం చేసిండు, సరే నన్ను పెళ్లి చేసుకుంటది కావచ్చు, నాకు డైవర్స్ ఉందన్నా కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నది అంటే ఈమెకు నేను ఎంత ఇష్టమో అని చెప్పేసి మనోడు ఏం చేసిండు, అక్కడికి వెళ్ళి డబ్బులు అన్ని పంపించడం స్టార్ట్ చేసిండు. ఈ విషయం పాపం వీళ్ళ నాన్నకు తెలవనట్టున్నది. మధ్యలో ఇంకో విషయం కూడా ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరికి పెళ్లి చూపులు కూడా జరిగినాయి. ఒక ప్రముఖ జ్యోతిష్కుడు, ఆయన పేరు మరి చెప్పొచ్చో లేదు కానీ మన వేణుస్వామి ఉన్నాడు కదా, ఆయన సమక్షంలో కూడా పెళ్లి చూపులు జరిగినాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇక అంతదాకా అయినాక మరి ధర్మేంద్ర ఎందుకు కూకుంటాడు, చల్ ఇక నా భార్య అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయి 9.5 కోట్ల రూపాయలు ఇచ్చిండు ఆమెకి. ఇస్తూ చివరికి ఇప్పుడు ఏం జరిగిందంటే, మరి పెళ్లి చేసుకుంటే ఇప్పటికి చాలా సంవత్సరం, ఇప్పుడు 2018 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 సంవత్సరాలు దాదాపుగా, 8 ఏళ్ళ నుంచి ఇట్లనే నానబెడుతున్నాం, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి అడిగితే లేదు నేను పెళ్లి చేసుకునే లేదు ఏం లేదని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది. ఇక చూడండి ఎట్లున్నదో కథ. ఇక ఇంకొక బాయ్ ఫ్రెండ్ తో కలిసి మళ్ళీ, అది కూడా మనోడు ఉండేదేమో ఎక్కడో లండన్ లా, ఈ ఉండేదేమో హైదరాబాద్ లా, ఒక బాయ్ ఫ్రెండ్ తో కలిసి నువ్వు ఇచ్చిన పైసలు 1 రూపాయి కూడా నీకు ఇయ్యను, నిన్ను పెళ్లి చేసుకునేది కూడా లేదని చెప్పేసింది. దీంతో మనోడికి పాపం మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి రెడ్ వైట్ బ్లాక్ అన్ని అయిపోయినాయి అనుకో రాత్రి. ఒకసారి ఏం అర్థం కాలేదు మనోడికి, ఇదేంద్ర ఆయన 9 కోట్లు 10 కోట్ల దాకా ఇచ్చినా కదా, మరి నా డబ్బులను నాకి పెళ్లి చేసుకొని అంటున్నావు కదా, నా డబ్బులు నాకి అన్నాడు. లేదు నీకు పైసలు ఇచ్చుడు లేదు, పెళ్లి చేసుకోవడం లేదని చెప్పేసి చెప్పిందంట. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా ఏం చెప్తా అంటే, ఇదంతా కంప్లైంట్ లో వాళ్ళ తండ్రి రాసిన ఇదంతా కూడా వాళ్ళ తండ్రి రాసిండు. దీని మీద అశ్విరెడ్డి కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. నిజంగా ఆయనను మీరు మోసం చేసిర్రా, అసలు ఏం జరిగింది, వీళ్ళు చెప్పే విషయాలన్నీ కరెక్టేనా, అసలు ధర్మేంద్రతో మీకు పరిచయం ఉన్నదా లేదా? ఎందుకంటే మీ ఫోటో వాడుకొని మీ మీద అంటే మీ పేరు మీద ఒక కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది కదా, ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటారు కాబట్టి మీరు క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది దీని మీద. సో అట్లా ధర్మేంద్ర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టిండు. ఆ కేసు కూడా ఇప్పుడు ఏమైంది, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జాది అయిపోయింది. నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా వాళ్ళు ఫైల్ చేసారు దాన్ని. ఇదంతా ఇక అదే మ్యాటర్ ఆయన రాసిందంతా కూడా. యూజుడు మిస్టర్ వేణుస్వామి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2024 సో యాజ్ టు చెక్ ఫర్ కంపాటబిలిటీ ఆఫ్ బోత్ దేర్ హార్సోస్కోప్స్, అంటే పెళ్లి చూపులకు సంబంధించి ఆ జాతకాలు ఉంటాయి కదా, అవి కూడా వేణుస్వామి సమక్షంలో చూపించుకున్నారట. మళ్ళీ చూడండి ఇక ఇదంతా రాసిండు ఆయన కింద మొత్తం. I assure full cooperation and will provide all supporting documents including bank statements, transaction records, communication proofs and witness details అంటూ ఆయన రాసి కింద సంతకం పెట్టిండు. ఎవరు? సత్యనారాయణ గారు, ధర్మేంద్ర వాళ్ళ అంటే బాధితుడి తండ్రి. చూడండి ఎట్లా ఉన్నదో ఇక.
సో దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు అశ్విన్ రెడ్డి మాట్లాడాల్సిందే. నిజంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పిందా? 9.5 కోట్ల రూపాయలు తీసుకున్నా. ఎందుకంటే ఈయన ఏమంటుండు, నేను డాక్యుమెంట్లు ఇస్తా, కావాలంటే ట్రాన్సాక్షన్ రికార్డింగ్స్ ఇస్తా, డబ్బులు ఎట్లా తీసుకున్నదని నేను చెప్తా, ఎట్లా చాటింగ్ చేసింది అనేది ఆ చాటింగ్ రికార్డింగ్ మొత్తం నేను చెప్తా, ప్రూఫ్ తో సహా నేను ఇస్తా అంటుండ ఆయన. మరి సో ఇప్పటికైనా మీరు స్పందించాలి, మాట్లాడాలి, ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాలి మీరు. ఎందుకంటే 2 మిలియన్ మెంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లా. 2 మిలియన్స్ నాటే జోక్ కదా. మీ దగ్గర ఉన్నటువంటి మంచిని చూసో, లేదా మీ దగ్గర మీరు మాట్లాడే చాకచక్యాన్ని చూసో, లేదా మీరు బిగ్ బాస్ ఫేమ్ కాబట్టి మొత్తానికి ఏదో రకంగా ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోవర్స్ అందరికి మీరు ఇప్పుడు ఆన్సర్బుల్ గా ఉండాలి. సో మొత్తానికి ఏది ఏమైనా సరే అశ్విన్ రెడ్డి 9.5 కోట్ల మోసం చేసింది ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తిని అయితే ఇవాళ ప్రధానంగా వినపడతా ఉన్నది. చూడాలి మరి దీని మీద అశ్విన్ రెడ్డి ఏం మాట్లాడుతుంది. మరి రాబోయే రోజుల్లో ధర్మేంద్ర కావచ్చు, వాళ్ళ నాన్న సత్యనారాయణ కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కేసు పెట్టబడ్డారో ఆ నలుగురిట్లో ఎవరైనా స్పందిస్తారా, మాట్లాడతారా, ఇది కేసు ఎక్కడి వరకు పోతుంది అనేది కూడా మరొకసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.